నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఏకలవ్య నగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకలవ్య నగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో 2 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రంతా విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఏకలవ్య నగర్ వాసులు ఆందోళనకు దిగారు. ఇక రోజు ఉక్కపోతతో అల్లాడుతున్నామని వెంటనే ట్రాన్స్ఫార్మర్ను మార్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆత్మకూరు పట్టణంలో అధిక లోడ్ కారణంగా తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ముందస్తు ప్రణాళికలు రూపొందించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విద్యుత్ శాఖ విఫలమైందంటూ కూడా వారు విమర్శిస్తున్నారు. ప్లేస్ చూపించేది మేమేంది చూపించేది ప్లేసు ప్రజా అవసరాల రీత్యా పట్టా భూములు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము ప్లేస్ చూపిస్తే మీరు వచ్చి పెడతారా? ప్రజా అవసరాల రీత్యా విద్యుత్ అధికారులు ఎందుకనో మరి వాళ్ళ అలసత్వమా లేక ప్రభుత్వం నుండి వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం లేకపోవడమా మాకైతే తెలియదు. కానీ నిరంతరం ప్రజలకి నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వలేకపోతున్నారు. దానికి అనేక సందర్భాల్లో మేము పోయి కలిసాం. వారు చెప్పేది ఏమిటంటే ఆత్మకూరు పట్టణంలో ట్రాన్స్ఫారాలు పెట్టాలా, ఆ ట్రాన్స్ఫారాలు పెట్టడం కోసం భూమి లేదు, మీరు చూపించండి భూమి అంటున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం అధికారులని, అయ్యా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజా అవసరాల రీత్యా పట్టా భూముల్ని తీసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పుడు మరి ఈ పనికి చేయడానికి ట్రాన్స్ఫారాలు పెట్టడం కోసం భూముల్ని అవసరమైనటువంటి సెంటు అరసెంటు భూమిని ఎందుకు తీసుకోలేకపోతుందని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. విద్యుత్ అధికారులు ఎందుకనో మరి